సంక్రాంతి పండగ సందర్భంగా గగన్ వాళ్ళు ఇంటి ముందు భోగి మంట వేసుకొని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. శారద, పూరి, శివ, గగన్ చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే భూమి ఒక పక్కగా కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక భూమి అలా ఏడవడం చూసిన గగన్ భూమి ఇంతకు ముందు మాట్లాడిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నాకు జన్మనిచ్చిన అదే రోజే మా అమ్మ చనిపోయింది బావా అని భూమి ఏడుస్తూ తన బాధని మొత్తం చెప్పుకుంటూ ఉంటుంది. ఇంకా భూమి అలా కుప్పకూలి ఎందుకు ఏడుస్తుందో గగన్కి అర్థమైపోయి అమ్మ భూమిని లోపలికి తీసుకురండి అని ఆర్డర్ వేస్తాడు. అప్పుడు శారద, పూరి ఇద్దరు కూడా భూమి కళ్ళకి గంతలు కట్టి మరీ లోపలికి నడిపించుకుని తీసుకువస్తూ ఉంటారు. గగన్ భూమి కళ్ళకి కట్టిన గంతల్ని తీసేస్తూ ఉంటే ఏంటి బావా ఎందుకు నా కళ్ళకి గంతలు కట్టారన్నట్టుగా భూమి అడుగుతూ ఉంటుంది. ఇక ఒకసారి అటు చూడు భూమి అని గగన్ కూడా కళ్ళతోనే సైగ చేస్తూ ఉంటాడు. భూమి తల తిప్పి చూడగా అక్కడ శోభాచంద్ర 3D వ్యూ ఒకటి మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటుంది. ఏంటి బంగారం ఇది? మన తెలుగు వారికి ప్రత్యేకమైన పండుగ సంక్రాంతి. నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? నువ్వు బాధపడకూడదమ్మా. నువ్వు బాధపడితే ఈ అమ్మ మనసు ఎంత బాధపడుతుంది చెప్పు. నేను భౌతికంగా నీ పక్కన లేనన్నదే నీ చింత అయితే ముందు దాన్ని తీసేసి పక్కన పెట్టేసేయి. నేను అనుక్షణం నీతోనే ఉన్నాను భూమి అని శోభాచంద్ర మాట్లాడుతున్నట్లుగా గగన్ మొత్తం అరేంజ్ చేసి ఉంటాడు. ఆ మాటలు విన్న భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఒక్కసారిగా గగన్ని హగ్ చేసుకుంటుంది.